కుక్కని తీసుకొని వాకింగ్ పోవడానికి టైం ఉంది, కుటుంబంతో కలిసి గుడికి పోవడానికి టైం దొరకట్లేదా? ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే గుడి బాగుంటేనే ధర్మం బాగుంటుంది, ధర్మం బాగుంటేనే మనం బాగుంటాము. మనం బాగుండాలంటే మన శరీరంలో ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? మనం బాగుండాలంటే గుండె పని చేయాలి. ఈ గుండె పని చేస్తున్నంత కాలం ఈ దేహం బాగుంటుంది, గుడి పని చేస్తున్నంత కాలం మన దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గుడికి పోవాలి. కాబట్టి ఇక నుంచి అయినా కూడా ప్రతిరోజు కలిసి భోజనం చేద్దాము. ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారనేది ఆలోచించుకోండి. ఈ లవ్ జిహాద్ నుంచి మీ యొక్క అమ్మాయిలని కాపాడుకోండి. లవ్ జిహాద్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, టెంపుల్ జిహాద్ జరుగుతూ ఉంది. ఈ మధ్యలో మనకు ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఆ గుడికి పోతే తొందర నా కోరిక నెరవేరుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయండి మన గుళ్ళు? ఊర్లలో శివాలయము, రామాలయము. రాముని గుడికి పోతే హనుమంతుడు అక్కడే ఉంటాడు, శివాలయానికి పోతే అందరూ అక్కడే ఉంటారు. కానీ ఈరోజు రోజుకో గుడి బాట పడుతున్నారు, రోజుకో దేవుణ్ణి మొక్కుతా ఉన్నారు, రోజుకో బాబా దగ్గరికి పోతున్నారు. ఏం జరుగుతుంది అసలు? కాబట్టి బాగా ఆలోచించండి అమ్మా. రోజు ఉదయాన్నే లేస్తే సాయంత్రం వరకు మన ఇంటిని ఎన్నిసార్లు ఊడుస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఎన్నిసార్లు ఊడుస్తారు? రోజుకు 3 సార్లు ఊడుస్తుందంట ఈ అమ్మ. వెనకాల అమ్మనేమో 5 సార్లు అంటుంది. మరి రోజుకు నీ ఉండే ఇంటినే 2-3 సార్లు ఊడుస్తున్నావు కదా, మరి నీ యొక్క బస్తీని కాపాడేటువంటి గుడిని ఏ రోజైనా ఊడ్చినావా? నీ బస్తీలో ఉన్న గుడిని ఏ రోజైనా ఊడ్చినావా? కాబట్టి ఇక నుంచి అయినా మన గుడులను మనం కాపాడుకుంటే మన ధర్మం బాగుంటుంది. ఇక నుంచి అయినా మనము మన దేవాలయాలను కాపాడుకుందాము, మన ధర్మం కోసం మనం ముందుకు పోదాము. ఈ యొక్క గోవిందపల్లి బస్తీ అని చెప్పినారు, నేను ఇక్కడికి రానని చెప్పాను. మామూలుగా అయితే టైం లేదని చెప్పినాను. ఏ బస్తీ అంటే గోవిందపల్లి బస్తీ అన్నారు. సరే, నేను కూడా ఉండేది గోవిందుడి దగ్గర కాబట్టి గోవిందపల్లి బస్తీకి వస్తానని చెప్పి ఈరోజు వచ్చినాను. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కూడా మీరందరూ కూడా మీ అమ్మాయిలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడే మా యొక్క సోదరిమని చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆ బొట్టు పెట్టుకుంటున్నారో మాకు కనిపిస్తలేదని. ఇందాక మా అయ్యగారు పైగా చేసినాడు, స్వామి మీరు దీని గురించి చెప్పండి అని. మా అయ్యగారులందరూ బస్సులో పోతా అంటే వాళ్ళ కళ్ళు ఎక్కడ పోతాయి తెలుసా? ఫస్ట్ కాళ్ళ మీదకి పోతాయి. పెళ్ళయిందా లేదా చూడాలంటే ఏం చూడాలా? మెట్టెలు చూడాలా? కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సాక్స్ వేస్తున్నదో ఒక మెట్టెలు కనిపించదు, 2 కనిపించదు. సరే, చేతికి గాజులన్నా చూద్దామంటే ఒక చేతికి ఒకటే గాజు ఉంటుంది, రెండో చేతికి ఒక వాచ్ ఉంటుంది. మెడలో మాంగళ్యం అని చూద్దామంటే ఆమె చెప్తుంది, స్వామి నా భర్త చల్లగా ఉండాలని ఆ మాంగళ్యం ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చినానని చెప్పి ఆమె చెప్తాను. ఎక్కడ పోతున్నామో మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయము బాగా చూడండి. మీరు పెట్టేటటువంటి కాలి మెట్టెల నుంచి నెత్తిన పెట్టేటువంటి సింధూరం దాకా కూడా మన యొక్క సంస్కృతి దాగి ఉంది. మీరు పెట్టుకునేటువంటి మెట్టెలు అనేటివి గర్భాశయ నాడులకు ప్రతీకగా ఉంటాయి. మీ మెట్టెలు ఎట్లాగైతే తిరుగుతూ ఉంటాయో మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంతా బాగా పనిచేస్తూ ఉంటుంది. మీరు వేసుకున్నటువంటి గాజులు మీరు పనిచేసేటప్పుడు గల్లు గల్లుమని మోగేటటువంటి సమయం లోపల ఈ యొక్క రక్తనాడి వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. అందుకోసము మన యొక్క ధర్మంలో ఇవన్నీ పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని పాటించండి. మీరు కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిజినెస్లు కాకుండా అప్పుడప్పుడు కుటుంబం గురించి కూడా బాగా ఆలోచన చేయండి. మరొకసారి చెప్తా ఉన్నా, మన జగిత్యాల కాదు, ఏది మనది? ఏది మనది? మీరు చెప్పకండి అమ్మా, మా వాళ్ళు చెప్తారు, బాగా వినండి. ఏదయ్యా మన దాని పేరు? దేవాలయమా? గట్టిగా చెప్పండి, అయ్యా లేదని తిరుగుతున్న వాళ్ళు. జగిత్యాల పేరేంటి? ఏదమ్మా? జగదాలయము. ఆ యొక్క జగదీశ్వరుని సాక్షిగా మనమందరం కూడా ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ పూనుదాము. కుటుంబంతో కలిసి భోజనం చేద్దాము, కుటుంబంతో కలిసి గుడికి పోదాము. ఈ గోవిందపల్లి బస్తీ లోపల ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఈ బస్తీ మొత్తం ఉంది అని చెప్పేసి మనం గుర్తు చేద్దాము. మరొకసారి 2 చేతులు ఎత్తి చెప్పండి,